నేను ఒక ప్లాన్ అంటే చేశాను. ఈ 3 యాంగిల్స్ లో ఒకటేసారి ఉమ్. ఆలోచించాలి అంటే టూ మచ్ అనాలిసిస్ పెరాలిసిస్ లాగా అయిపోతుంది గురించి. అదే అందుకే రికార్డెడ్ ఇవన్నీ పెట్టుకుంటాం. రికార్డెడ్ నోట్స్ ఎట్లా చేస్తున్నాం అవన్నీ చూసుకుంటూ వెళ్తాం. మీకు దీనివల్ల కలిగే లాభం ఏంటంటే స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు, టెన్షన్ పడదు, ఆదుర్ద పడదు, ఏం జరుగుతుందా అనేటటువంటి భయం ఉండదు. ఫస్ట్ మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది, 100% జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్టు జరగడం కోసం పడే స్ట్రెస్ ని డీ స్ట్రెస్ ఎల్ట్రెస్ అని రెండు ఉంటాయి స్ట్రెస్సుల్లో. ఒక స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్, ఒక స్ట్రెస్ గుడ్ స్ట్రెస్ అన్నమాట. గుడ్ ఒత్తిడి, మంచి ఒత్తిడి. దానివల్ల మనకి చాలా లాభాలు కలుగుతాయి. అర్థమవుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆ స్ట్రెస్ ఓకే. ఇక్కడ నేనేం చేద్దాం అనుకున్నానంటే మీతో పాటు సైమల్టేనియస్ గా నేను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను. అర్థమైంది. నేను కూడా ఈ ఈ బ్యాచ్ కి మాత్రమే అది లాభం అన్నమాట. ఈ బ్యాచ్ కి మాత్రమే అది ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత బ్యాచ్లకి మేము ఇట్లా సైమల్టేనియస్ గా మీతో పాటు మేము చెయ్యం. ఏ దాంట్లో ఇప్పుడు ఏ లా ఆఫ్ అట్రాక్షన్ లో అయినా సరే మీతో పాటు మేము చెయ్యం. కానీ ఈ బ్యాచ్ కి ఏంటంటే నేను కూడా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్ నేను చేస్తాను. చేసి నేను కూడా మెటీరియలైజేషనే చేస్తాను. అది ఏ స్థాయిలో మెటీరియలైజ్ చేస్తానో, ఎట్లా చేస్తానో అన్ని కూడా మీకు చివరిలో రివీల్ చేస్తాను. నేను ఎలా స్టెప్ బై స్టెప్ చేశాను, స్టెప్ బై స్టెప్ చేస్తున్నప్పుడు యూనివర్స్ లో నాకు ఏ విధమైనటువంటి అట్రాక్షన్ కలిగింది, నేను ఎలా వ్యూహం మార్చుకున్నాను, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందండి. అంటే నేను ఎట్లా ఎనర్జీ ఇక్కడ నేను గైడ్ చేయలేను, ఎనర్జీయే మనకు గైడ్ చేస్తుంది. ఇప్పుడు నాకైనా ఎవరు గైడ్ చేస్తారు? రేపు జరిగేది నాకు కూడా తెలియదు కదా, నేను అతీతుడిని కాదు కదా. కానీ ఎనర్జీని పెట్టుకుంటూ ఎట్లా స్పష్టంగా 360 degrees లో ఎక్కడ మిస్టేక్ కాకుండా డే బై డే అట్రాక్షన్ చూసుకుంటూ ఎలా వెళ్తాం, ఎలా అనుకున్న టైంలో మనం అనుకున్న స్థాయిలో మెటీరియలైజ్ చేస్తాం. ఇది కదా కావాల్సింది. ఈ క్రమాన్ని మీకు చివరి సెషన్గా మొత్తం అయిపోయిన తర్వాత చివరి సెషన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. విత్ ప్రూఫ్స్ పెట్టుకొని పక్కన పెట్టుకొని. నాదంతా డే రికార్డెడ్. ఎందుకంటే దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఈ డే ఇది చేశా, ఇట్లా అట్రాక్షన్ వచ్చింది, ఇలా ఎనర్జీస్ ఇట్లా పెట్టా, ఇవన్నీ చెప్పడం కోసం అనమాట. పొద్దున్నే లేవడంతోనే ఇట్లా పెట్టేసుకుంటా, 22/7/25 అని పెట్టేసుకొని రాసుకుంటా. ప్రతి డే ఉంటుంది ఎట్లా చేశా, ఇవన్నీ మీకు చివరిలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఎనర్జీయే గైడెన్స్. జాగ్రత్తగా 360 degrees ఇదివరకు అట్లా వెళ్ళాం. అర్థం 100కి 1000% అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరాలి. ఒకటి చెప్పొచ్చా గురుజీ? మీరు అన్నది కరెక్టే. ఎక్కడ చెప్తున్నా అంటే మీరు స్ట్రెస్ పడరు అవి అన్నారు కదా గురుజీ. ఒక సైన్ నాకు మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒక సైన్ లాగా బల్బు లాగా వెలిగింది. ఏంటిది అంటే అప్ సైడ్ డౌన్ చేసుకొని యూనివర్స్ ప్లస్ మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి చేసుకున్నా. అది 3 రోజులు అయింది గురించి. 3 రోజులలో జరిగిన ప్రోగ్రెస్ ఇది. అంటే డే బై డే ప్రోగ్రెస్ కనిపించింది అనమాట. ఇక అంటే టెంప్లెట్ అయిపోతుంది మనకి. టెంప్లెట్ అంతే. ఏ సంకల్పం చేసినా అదే టెంప్లెట్. ఏదో గేమ్ లాగా ఉంటుంది. నిజానికి ఎలా ఉంటుంది అంటే ఒక ఆట లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆటలో క్రికెట్ లేకపోతే ఏదో ఆడుకుంటున్నప్పుడు ప్రత్యర్థి ఎలా ఆడుతున్నాడు, ప్రత్యర్థి ఏమో యూనివర్స్, మన పక్కన ఉండేది టైము, మనతో పాటు ఉండేది టైము. రే అట్లా చేయరా అని చెప్పింది టైమే. ఇంకో ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే ఎనర్జీస్, అఫర్మేషన్స్, ఇవి మన పక్షాన ఉంటాయి. బయట అదంతా ప్రత్యర్థి. మనకి క్రికెట్ లో 2 ఉంటాయి కదా, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు. అటువైపు వాళ్ళు యూనివర్స్ బాల్ వేస్తాడు, ఇక టైం చెప్తుంది ఇలా కొట్రా అలా కొట్రా అని. జస్ట్ గేమ్ లాగా ఉంటుంది. హుషారుగా ఉంటుంది మొత్తం. స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్ అవుతుందా లేదా, రోగాలు గీగాలు ఏమీ రావు లా ఆఫ్ అట్రాక్షన్. నాకు అందుకే అది లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ మీద రీసెర్చ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు విద్యార్థులు చదువుకోవాలన్నా, ర్యాంకులు సాధించాలన్నా, బిజినెస్ పీపుల్ ఎదగాలన్నా, ఏ రంగంలో అయినా సరే డెవలప్ అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వెళ్తే స్ట్రెస్ అవ్వడు. ఫస్ట్ టెన్షన్ పడ్డు, హ్యాపీగా ఉంటాడు. ఒక గేమ్ లాగా నడుస్తాం బండి. ఇదివరకు ఏంటంటే మనం ఫెయిల్ అయినా సరే దాని స్ట్రెస్ తాలూకు ఇంపాక్ట్ చాలా టైం ఉంటుంది. గెలిచినా సరే అంత స్ట్రెస్ పడ్డాక ఏం ఊరుకోదు దేహం.
ఇప్పుడు ఒక వ్యక్తి బాగా గెలిచినా సరే అంతకుముందు నైట్ నిద్రపోకుండా స్ట్రెస్లు పడి టెన్షన్లు పడి ఉంటుంది, అది హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. వీడు గెలిచానన్న ఆనందమే తప్ప ఏముండదు. ఇది మెథడ్ ప్రకారం వెళ్తే 100కి 1000% చక్కగా మనం అనుకున్నది మెటీరియలైజ్ అవుతుంది, ఒక ఆనందం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా చేయాలన్నా సరే ఊపు వచ్చేస్తుంది, ఉత్సాహం వస్తుంది, చేద్దాం రా అనిపిస్తుంది. లైఫ్ లో ఇంకో డైమెన్షన్ చూస్తాం మనం. యా గురుజీ, అంతే గురుజీ. మన సక్సెస్ టెంప్లెట్ ని మనమే తయారు చేసుకోం, మన సక్సెస్ టెంప్లెట్ ని మనమే తయారు చేసుకోం. శ్రీకృష్ణుడు లాగా అనమాట, ఆయన సక్సెస్ టెంప్లెట్ ఆయనే తయారు చేసుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు. ఇవాళ సెషన్ బాగా అయింది గురుజీ.